దేవి గారు కొంతమంది సహాయం తీసుకొని ఆ 20 మందిని ఊరి మధ్యలో కుక్కల్ని కాల్చినట్టు కాల్చి మరీ చంపారంట. ఈ సంఘటన అప్పట్లో నేషనల్ వైడ్ ఒక సెన్సేషనల్ న్యూస్. తర్వాత తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని తన లైంగికంగా వేధించిన తన భర్తని ఊరి మధ్యలో పొడిచి మరీ చంపారంట. ఈ సంఘటనతో చిన్నపిల్లల్ని ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా సరే భయం పుట్టేలా చేశారు. అంతేకాకుండా ఎన్నో విషయాల మీద పోరాడి ఎంతో మంది ఆడపిల్లలకి ఇన్స్పిరేషన్ గా మిగిలారు. ఇదంతా అట్ ద ఏజ్ ఆఫ్ 18 లోనే చేశారంట ఆమె. ఇలా జరుగుతున్న కొన్ని సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఆమె మీద చాలా కేసులే నమోదు చేశారు. ఇదంతా జరిగిన కొన్నేళ్లకి పూలందేవి గారు కొన్ని కండిషన్స్ మీద స్వతహాగా లొంగిపోయారు. తర్వాత 11 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించడమే కాకుండా బయటకు వచ్చిన తర్వాత ఆమె 2 సార్లు ఎంపీగా గెలిచారంట. తరువాత ఆమె ఎంపీగా చేస్తున్నప్పుడే పట్టపగలే ఆమెను షూట్ చేసి చంపేశారు. చనిపోయినా సరే ఎంతో మంది ఆడవాళ్ళకి ఆమెకు ఇన్స్పిరేషన్. సో ఆడవాళ్ళ ధైర్యం విషయంలో మాత్రం పూలందేవి గారి లాగే ఉండాలి. సో ఇలాంటి మరెన్నో ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి భయ్యా.